ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో మీకు వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 66వ కీర్తన 18వ వచనము. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. హృదయంలో మరి పాపమును, అసూయ, ద్వేషము, కోపము, ఆవేశం ఇలాంటివన్నీ కూడా మరి పెట్టుకుని ప్రభువుని ప్రార్థన చేస్తే ఆయన మనవి వినడని చెప్తూ ఉన్నాడండి. అవన్నీ విడిచిపెట్టినప్పుడు మరి తప్పకుండా ఆయన మన మనవి ఆలకిస్తాడు. మన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడండి. ఆయన చిత్తాన్ని మనం వేడుకోవాలి. మత్తయి సువార్త 7:21 వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము మరి చేయవాడే ప్రవేశించడని మరి అక్కడ వ్రాయబడి ఉందండి. మరి ఆయన చిత్తాన్ని మనం వేడుకోవాలి. మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి. ప్రభువా నీ చిత్తమైతే ఈ అవసరాన్ని నాకు దయచేయమని వేడుకోవాలి. తన కుమారుడు కూడా ఎంతో మరి వేదనలో ఉన్నప్పుడు కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి తొలగించమని వేడుకున్నాడండి. మనకున్నటువంటి అనేకమైన అవసరాల్లో ప్రతినిత్యము దేవుణ్ణి మనం వేడుకుంటూనే ఉంటాం. అయితే ఆయన చిత్తాన్ని వేడుకున్నప్పుడు మనకి ఏది అవసరమో ఆయన తప్పకుండా మరి దయచేయగల దేవుడు అండి, గొప్ప దేవుడు. తన భక్తులను మరి ఆయన్ని వేడుకున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు ఆయన చేసినటువంటి దేవుడు అండి. మనలను బహుగా మరి ఆశీర్వదించడము, దీవించడము ఆయన చిత్తం, ఆయన ఇష్టమే ఉంది కాబట్టి ఆయన్ని మన హృదయంలో ఉన్నటువంటి మరి పాపమును తీసివేసుకుని ఆయన్ని వేడుకున్నప్పుడు తప్పకుండా మన మనవులను ఆలకిస్తాడండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.